వెల్కమ్ బ్యాక్ టు మణిబాబు మాటలు. ఈరోజు మన ఛానల్లో మనం మాట్లాడుకునే అంశం, ఈ కాలంలో పిల్లలకు అసలు డ్రాయింగ్ పెయింటింగ్ క్లాసులు అవసరమా? దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం. నిజమే, డ్రాయింగ్ పెయింటింగ్ అనేది కొంతమంది తల్లిదండ్రుల దృష్టిలో ఏదో పనికిమాలిన వ్యవహారంలాగా, టైంపాస్ వ్యవహారంలాగా, చదువులో వెనకబడ్డ వాళ్ళ వ్యవహారంలాగా భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది పూర్తి అజ్ఞానంతో కూడిన ఒక అపోహ, ఒక భావన మాత్రమే. నిజానికి సకల శాస్త్రాలకు అమ్మ బొమ్మ. బొమ్మ అనేది ఎంత బేస్ అంటే అన్నిటికి కూడా ఆధారం అది. నువ్వు మ్యాథమెటిక్స్ తీసుకో, సైన్స్ తీసుకో, సోషల్ తీసుకో, మెడిసిన్ తీసుకో, ఏదైనా తీసుకోండి, అన్నిట్లలో కూడా కీలక పాత్ర పోషించేది ఏదైనా ఉందా, కామన్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందా అంటే అది ఫిగర్స్, డ్రాయింగ్స్, బొమ్మలు అని మనం చెప్పలేస్తాం. ఆ మాటకు వస్తే భాష పుట్టింది కూడా ఫస్ట్ బొమ్మలతోటే. లిపి కంటే ముందే బొమ్మలు పుట్టాయి. ఈ బొమ్మలను ఆధారం చేసుకున్న తర్వాతనే అక్షరాలు పుట్టాయి. అందుకనే పిల్లలకు మనం గమనించినట్టుంటే చిన్నపిల్లల పుస్తకాలు కానీ, చిన్నపిల్లల క్లాస్ రూమ్లు కానీ మొత్తం కూడా బొమ్మలతో నిండి ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఒక విషయాన్ని గ్రహించడంలో అక్షరాలు ప్రధాన పాత్ర పోషించవు, టీచర్లు చెప్పే మాటలు కూడా ప్రధాన పాత్ర పోషించవు. పోషించేది ఏమైనా ఉందంటే విజువల్గా ఫిగర్, బొమ్మ, దృశ్యం మాత్రమే వాళ్ళ మెమొరీని చాలా వరకు ప్రభావితం చేస్తుంది. మీకు కాస్త అసందర్భమైనా కూడా ఒక విషయం చెప్పాలి. ఏమిటి అంటే, కొన్ని దేశాలలో ఒక యువకుడు ఏదైనా ఉద్యోగంలో జాయిన్ కావాలంటే డైరెక్ట్ జాయిన్ అయితే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీ కొన్నాళ్ళు మిలిటరీలో పనిచేసి రావాలి, సైనికుడిగా పనిచేసి దేశ రక్షణ చూసి బాధ్యత చూసిన తర్వాతనే వచ్చి ఏదేని జాబ్లో జాయిన్ కావచ్చు. అంటే నువ్వు టీచర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, కండక్టర్ కావాలన్నా, నువ్వు ఏదైనా తర్వాత సంగతి, కానీ ఒక ఫిక్స్డ్ పీరియడ్ మాత్రం కంపల్సరీ నువ్వు మిలిటరీలో పనిచేసి రావాలి. అలాంటి కొన్ని దేశాల పేర్లు చెప్పాలి అంటే మనకు తెలుసు. ఇజ్రాయెల్, సౌత్ కొరియా, నార్త్ కొరియా, స్విట్జర్లాండ్, సింగపూర్, ఇంకా ఎన్నో దేశాలు ఉన్నాయి. ఎందుకు ఆ రూల్ పెట్టారు అంటే, ఒక సైనికుడిగా పనిచేసిన వాళ్లకు డిసిప్లిన్ విలువ, దేశం విలువ, ప్రజల విలువ, ఎన్నో కమిట్మెంట్స్ వాళ్ళకు అర్థమవుతాయి. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, డ్రాయింగ్ కూడా అలాంటిదే. మీ పిల్లలు డాక్టర్లు అవుతారా, ఇంజనీర్లు అవుతారా, ఇంకా ఏదైనా రంగంలో రాణిస్తారా అనేది తర్వాత సంగతి. కానీ ఫస్ట్ ఎంతో కొంత వాళ్ళకు డ్రాయింగ్ సెన్స్ అనేది, క్రియేటివ్ సెన్స్ అనేది ఉన్న తర్వాత దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ ఫీల్డ్. ఇంకొక విషయము, గత 24 సంవత్సరాలుగా నేను హ్యాండ్ రైటింగ్ కోచింగ్ దాదాపు 500 పైబడి స్కూళ్ళలో ఇచ్చాను. ఇంతవరకు నేను 95% నేను పిల్లల్ని గమనించింది ఏంటంటే, ఎవరైతే కాస్త ఆర్ట్, డ్రాయింగ్ సంబంధించి కనీసం బేసిక్స్ అన్న అవగాహన కలిగి ఉన్నారో వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కూడా ఎక్సలెంట్గా ఉండటం జరుగుతుంది. ఎందుకు మరి దీనికి దానికి లింక్ ఏమిటి అని అంటే, ఫైన్ మోటార్ సిస్టమ్ యాక్టివిటీ అంటే హ్యాండ్ కంట్రోల్కి సంబంధించి కానీ, లేకపోతే ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ అంటే మన చేతికి మన కన్నుకు మధ్యన కోఆర్డినేషన్ కరెక్ట్గా కుదరటం కానీ, పెన్ యొక్కని మనం పట్టుకునే ఫింగర్స్తో పట్టుకునే గ్రిప్ కానీ, ఇకపోతే లైన్స్, కరువుస్ మీద పట్టు కానీ, ఎలా గీస్తే ఎలా లైన్ పడుతుంది, ఎలా గీస్తే ఎలా కరువుస్ వస్తున్నాయి, ఆ సెన్స్ కానీ, స్పేసింగ్ సెన్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఎబిలిటీస్ అన్నీ కూడా మనకు ఎన్హాన్స్ అయ్యేది ఎప్పుడు అంటే, పిల్లలు కాస్త డ్రాయింగ్ని ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే అవి ఎన్హాన్స్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. అవి ఇండైరెక్ట్గా రైటింగ్ మీద ఇతోధికమైన ప్రభావం చూపెట్టి వాళ్ళకు దాంతో పాటుగా ఫైన్ హ్యాండ్ రైటింగ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే డ్రాయింగ్ లేకుండా రైటింగ్ రాదా అంటే రావచ్చు, కానీ 1-2% పిల్లలు మాత్రమే అలా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఏవో 95% పిల్లలకు మాత్రం రైటింగ్ బాగా ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా డ్రాయింగ్ సెన్స్ ఉంటుంది. డ్రాయింగ్ సెన్సే కాదు, మిగతా వాళ్ళ బిహేవియర్లో కూడా ఆ సెన్సిటివిటీ, ఆ స్మూత్నెస్, చాలా పాజిటివ్ లక్షణాలు డ్రాయింగ్ అండ్ ఆర్ట్ వలన కలుగుతున్నాయి. సరే, ఈ లక్షణాలన్నీ కలుగుతుంటాయి, ఇవన్నీ కలుగుతుంటాయిలే, కానీ మీ పిల్లలు డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలా అని చెప్పి అందరూ ఫ్లెక్సీలు, బోర్డులు, బ్యానర్లు తీస్తున్న కాలంలో మరి ఇంత డెప్త్గా అవసరమా, మన కెరీర్ కూడా అవసరం కదా అనేది చాలామంది తల్లిదండ్రులు ఆలోచించే విషయం. కెరీర్ విషయానికి వచ్చినా కూడా డ్రాయింగ్ అనేది వైద్య రంగంలో, ఇంజనీరింగ్ రంగంలో, పత్రికా రంగంలో, యానిమేషన్ రంగంలో, ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో, ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో, సినిమా రంగంలో ఇతోధికమైన అవకాశాలను కల్పిస్తుంది. ఇవాళ రేపు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలతోటి అరకొర చదువులు చదివి బయటకు వచ్చి ఏం చేయాలనో అస్తవ్యస్తంగా ఉంటున్న యువత కోకోలలు ఉన్నారు. కానీ పిల్లలకు నిజమైన ఆసక్తి కనుక ఒకవేళ డ్రాయింగ్ మీద, ఆర్ట్ సెన్స్ మీద ఉంటే వాళ్ళని 10th తర్వాత, ఇంటర్ తర్వాత నుంచే కనుక తల్లిదండ్రులు ఆ దిశలో వాళ్ళని డ్రైవ్ చేసి నడిపించగలిగితే అద్భుతమైన కెరీర్ పిల్లలకు అందించిన వాళ్ళు అవుతారు. ఏదో వెనకటి కాలంలాగా ఆర్ట్ వేస్తే, డ్రాయింగ్ వేస్తే బకెట్ పట్టుకొని, బ్రష్లు పట్టుకొని, రంగులు వేసుకుంటా, బోర్డులు రాసుకుంటూ తిరుగుతారనే పరిస్థితి కాదు. ఇంతకుముందు గతంలో చూస్తే టామ్ అండ్ జెర్రీ, చోటా భీమ్, జురాసిక్ పార్క్ లాంటి కొన్ని సినిమాలే ఉండే, విఎఫ్ఎక్స్ కానీ, యానిమేషన్స్ కానీ ఇట్లా. కానీ ఇప్పుడు మనం చూసే ప్రతి సినిమాలో యానిమేషన్స్ లేకుండా, గ్రాఫిక్స్ వర్క్ లేకుండా సినిమాలు రాని పరిస్థితి. వాళ్ళ రెమ్యునరేషన్ కూడా లక్షల కోట్లలో ఉంటుంది. మరి ఇంతటి అద్భుతమైన కెరీర్ కలిగిన
ఈ ఫీల్డ్లకు పిల్లలు ఎంటర్ కావాలంటే వాళ్ళకు బాల్య దశలోనే, స్కూల్ ఏజ్లోనే కనీసమైన ఫౌండేషన్ వాళ్ళకు డ్రాయింగ్ విషయంలో, ఆర్ట్ విషయంలో, క్రియేటివిటీ పెంపొందించుకునే విషయంలో స్కూల్ యాజమాన్యాలు కానీ, తల్లిదండ్రులు కానీ ఏర్పరచాల్సిన అవసరం ఎంతైనా. ఇంతెందుకు, తల్లిదండ్రులు కలలు కన్నా పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్నా సరే, ఇంజనీరింగ్కి వచ్చేస్తే టూల్స్ డిజైనింగ్లో కానీ, డ్రాయింగ్లో కానీ, మెషిన్ డ్రాయింగ్లో కానీ, సివిల్ ఇంజనీరింగ్కి వస్తే బిల్డింగ్ ప్లానింగ్లలో కానీ ప్రతి దాంట్లలో ఉన్నది డ్రాయింగే. ఇక బైపీసీ విషయానికి వస్తే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా ఎవరైనా దాని గురించి చెప్పలేస్తారు. బయాలజీ, జువాలజీ ఇట్లాంటి అంశాలలో ఆ క్రియేటివిటీ ఉండటం అనేది పిల్లల్ని మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళలో కాన్సన్ట్రేషన్, కీన్ అబ్జర్వేషన్ ఇలాంటి ఎబిలిటీస్ కూడా పెరుగుతాయి. వాళ్ళు రేపు డాక్టర్లు అయ్యాక సపోజ్ ఒక మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తున్నా, ఒక ఆపరేషన్ నిర్వహిస్తున్నా సరే, ఈ కీన్ అబ్జర్వేషన్, డీప్ కాన్సన్ట్రేషన్ ఇలాంటివన్నీ కూడా పరోక్షంగా వాళ్ళ కెరీర్కి ఉపయోగపడుతున్నాయి. మరి ఇలాంటి వాటికి ఫౌండేషన్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే వాళ్ళు చిన్నప్పుడు డ్రాయింగ్ మీద, పెయింటింగ్ మీద కాస్తైన శ్రద్ధ పెట్టినప్పుడే ఏర్పడే అవకాశం ఉంది. ఏదో డ్రాయింగ్, పెయింటింగ్ ఈ కాలంలో అసలు అవసరమా? ఏ అని అడిగితే ఎన్నో బొమ్మలు ఇస్తుంది. ఏమిస్తుంది? గిబ్లీ ఆర్ట్ లాంటివి ఇస్తుంటాయి. మనం ఫోటో వాళ్ళకు కనుక ప్రాంప్టింగ్ ఇచ్చేస్తే వాళ్ళు ఏదో ఒక బొమ్మ గీస్తారు, కానీ దాంట్లో జీవం లేదు. మీరు గతంలో ఒక 15-20 ఏళ్ల క్రితం చూసుకోండి, మన పిల్లలు మమ్మీ, డాడీ అని చెప్పి మన బొమ్మల్ని ఉత్త పిచ్చి గీతలతో గీసినా సరే అపురూపంగా ఇప్పటికి కూడా మన బీరువాలలో, సూట్ కేసులలో ఆ పేపర్లు దాచుకొని చిన్నప్పుడు గీసిన బొమ్మలను చూస్తాం. ఈరోజు సాంకేతికత మనకు ముబ్బడిగా అందించే ఏ బొమ్మని మనం దాచుకునే పరిస్థితి కాదు, చూసుకొని మురిసే పరిస్థితి కాదు. ఎందుకంటే అందరూ అదే పనులు చేస్తున్నారు. అందులో ఆత్మ లేదు, జీవం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా మనలో పెరిగే కెపాసిటీ, మనలో పెంపొందే క్రియేటివిటీ కానీ, ఏకాగ్రత కానీ, పరిశీలన శక్తి కానీ ఏది కూడా సాంకేతికపరమైన ఇన్స్ట్రుమెంట్స్ తోటి మనలో పెంపొందదు. కాబట్టి మీ పిల్లల్ని వీలైనప్పుడు ఖచ్చితంగా డ్రాయింగ్ అండ్ పెయింటింగ్, క్రాఫ్ట్స్ ఇలాంటి అంశాలలో శిక్షణ ఇప్పించడం అనేది ఎంతైనా అవసరం. స్కూళ్ళల్లో కూడా పిల్లలకు అలాంటి పీరియడ్ ఒకటి ఉండాలని తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా రకరకాల సబ్జెక్ట్ టీచర్లు ఉన్నారు, కానీ డ్రాయింగ్, క్రాఫ్ట్స్ టీచర్ల నియామకం కొన్ని సంవత్సరాలుగా జరగటం లేదు. అంటే దాన్ని పూర్తిగా నిరాదరణకు గురి చేస్తున్నారు. ఆ ప్రభావం అనేది పిల్లల మీద చాలా రకాలుగా పెడదోవకు దారితీస్తుంది. ఇకపోతే గత 2 దశాబ్దాల కాలంలో మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టుగానే ఈ సంవత్సరం ఈ వేసవిలో కూడా పిల్లలకు డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అంశాలపైన ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నాం. ఎవరైతే ఆసక్తి గల తల్లిదండ్రులు, ఆసక్తి గల పిల్లలు ఉంటారో ఖచ్చితంగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ల ద్వారా మమ్మల్ని సంప్రదించి మీ పిల్లల్ని ఈ మొబైల్ కాలుష్యానికి, టీవీ కాలుష్యానికి దూరంగా సృజనాత్మక ప్రపంచాన్ని పరిచయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.